बोलो अन्ना, क्या क्या प्रॉब्लम है? అన్న इसके ఇంతకు ముందు ఈ ఓలా ఊబర్ ఓటర్ కేసు రాకముందు చాలా మంచిగా నడిచేది. గవర్నమెంట్ వచ్చినాక కొత్త బండ్లు ఇవ్వడం వల్ల మళ్ళీ తెలియ ఓలా ఊబర్ అనే బైక్ల మీద సవారీ అయిపోతుంది. 10 రూపాయల ఆదాయం లేకుండా అయిపోయింది. ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఉన్నారు. గవర్నమెంట్ కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి కూడా ఖతం చేసారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఆటో డ్రైవర్ బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇవన్నీ తిరిగిన 300-400 రూపాయలు గ్యాస్ కూడా కొట్టించుకున్నా, మిగిలింది ఏం లేదు. 2 రూపాయలు కూడా చేతిలోకి వస్తలేదు. ఇది చాలా ఇబ్బంది విషయము. గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచించాలి. ఈ ఓలా ఊబర్ దాన్ని పెట్టేస్తే కానీ మన బతుకులు మారం. ఇది ముఖ్యమైన పాయింట్. రైతులకు రుణమాఫీ అని చెప్పేసి లక్షలు ఇచ్చేసి, దాంతోపాటు ఇప్పుడు బయట ఓ బైక్ మీద పోయేటోడు కూడా రోజు 15 మందిలు చేసుకుంటాడు. కానీ మనకు 10 రూపాయలు కూడా ఆదాయం లేదు. सीएम से क्या है आपकी रिक्वेस्ट? సీఎంకు చేయవలసింది ఏంటంటే ద డైనామిక్ లీడర్ ఇన్ ద తెలంగాణ సీఎం, మంచి లీడర్. తెలంగాణను ఇంత ఆర్థిక పరిస్థితి జీవున్నా కానీ గడ్డ ఎక్కించిండు. కానీ ఆటో డ్రైవర్లను ముంచేసిండు. ఇంతకుముందేమో బస్సులు ఫ్రీ అయిపోయినాయి. బస్సులతోన కొంత డ్యామేజ్ అయిపోయింది. బతుకులు ఆడమారిపోయినాయి. మళ్ళీ ఈ ఓలా ఊబర్ ఇవి ఓటర్ అవి ఇవన్నీ ఇవి ఎత్తుకోసరికి మళ్ళీ కొత్త మంది ఇవ్వడం వల్ల ఆటోలు దాదాపు 5-6 లక్షల మంది జీవనోపాధి కోల్పోయి. దీని మూలంగా రిక్వెస్ట్ చేయవలసింది ఏంటంటే సీఎం గారికి, మా జిల్లా వాసి, మా ప్రాంతీయ వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఆటోల మీద మనం ఇంతమందికి సాయం చేస్తున్నాము. కోట్ల రూపాయలు ఎవరెవరికో ఇస్తున్నాం. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు మాఫీ చేసినట్టు మా మీద చిన్నవి ఉన్నా అని పట్టుకోవడము, లేకపోతే సతాయించడము, ఇవన్నీ పోటరు అవన్నీ తీసేసే కానీ ఆటోలో సమస్య తీరమని చెప్పేసి నా విన్నతి. ओके ओके, थैंक्स अन्ना, बहुत बहुत शुक्रिया आपका.